హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. బగారా రైస్ లేక కానీ, చపాతీ లేక కానీ, దేంట్లోకైనా బిర్యానీ లేక కానీ చాలా బాగుంటుంది. ఎలాగైనా చూసేద్దాము. అందుకోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దానికోసం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 1 టొమాటో, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందనేసి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట 1/2 kgకి. మీరు కేజీ అయితే 5 అలా తీసుకోవచ్చు. నేను 2.5 అలా తీసుకుంటాను అనమాట. టొమాటో అయితే ఒకటైతే చాలన్నమాట. టొమాటో ఇలా కట్ చేసి అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే 2 తీసుకున్నాను, అంటే కారాన్ని బట్టి. కారం ఎక్కువ ఉంటే ఒకటే తీసుకోండి. ఇంకా వచ్చేసి చెక్క లవంగాలు తీసుకున్నాను, ఒక బిర్యానీ ఆకు. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకునేసి ఆ బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు వేసేస్తున్నాను. యాలకుల పొడులు 3 వేసాను అనమాట. కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుందనేసి అవి వేస్తాను నేను ఫస్ట్లో. దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ బాగా అంటే గోల్డెన్ కలర్లోకి రాకుండా కొంచెం పింక్గా వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలయబెట్టుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇప్పుడే. అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే స్పూన్ వేసుకున్నాను అనమాట. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి. స్పూన్ అయితే సరిపోతుంది అనమాట 1/2 kgకి. అలా కలయబెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము పెట్టుకోవాలన్నమాట. తర్వాత టొమాటో వేస్తున్నాను, 1 టొమాటో. అది బాగా కొంచెం మెత్తపడేంత వరకు టొమాటో అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఇలా మెత్తపడింది. ఇప్పుడైతే నేను మటన్ వేసుకుంటున్నాను. 1/2 kg మటన్ అనమాట. మటన్ వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. కలయబెట్టుకోవాలి ఒక 2-3 మినిట్స్ అయితే. అప్పుడే అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది బాగా బయటకు వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలయబెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా బాగా కలయబెట్టుకొనేసి ఉప్పు అయితే ఇప్పుడే వేయకూడదు అనమాట. ఎందుకంటే ఉప్పు వేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది మటను. అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా ఉప్పు. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మూత తీసేసి చూడండి వాటర్ ఎలా వచ్చాయో మటన్ నుండి. ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను అనమాట, నాకు త్వరగా అవ్వాలనేసి. మధ్య మధ్యలో కలుపుకొని 5 నిమిషాలు అయితే ఇలా పెట్టాలన్నమాట. ఏం వేయకుండా వాటర్ వచ్చేలాగా పెట్టేయాలి. ఇక్కడే కొంచెం ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే మనము పసుపు వేసుకుందాము. పసుపు, కారం కూడా వేసుకుందాము. ఉప్పు అయితే ఇప్పుడే వద్దు, లాస్ట్లో అయితే వేసుకోండి మీరు ఉప్పు అయితే. ధనియాల పొడి వేసుకుంటున్నాను. స్పూను కొంచెం అయితే వేసుకుంటున్నాను. మీకు మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కారం అయితే వేసుకుంటున్నాను, 1 స్పూన్ కారము. బాగా కలయబెట్టుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత చూడండి, ఇలా బాగా కలుపుకొనేసి ఇప్పుడైతే నేను మటన్ మసాలా కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే నేను కుక్కర్లో పెడుతున్నాను కదా, అందుకే మటన్ మసాలా కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను లాస్ట్లో. ఫస్ట్లో వేసుకోకూడదు సాల్ట్. ఎంతసేపటికి ఉడకనేయడం అయితే ఉడకదనమాట సాల్ట్ వేసుకుంటే.
ఇప్పుడైతే నేను వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఫుల్గా ముక్కలు మునిగేంత వరకు అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను. బాగా వాటర్ వేసుకున్న తర్వాత కళాయి పెట్టుకునేసి కుక్కర్లోకి అయితే నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి. మీరైతే గ్యాస్ మీద చేసేవాళ్ళు, దీంట్లో కడాయిలో చేసేవాళ్ళు కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందన్నమాట. అందుకే నేను కుక్కర్లోకి చేంజ్ చేసుకున్నాను. సో ఇంకా మిగిలినవి వేసేవి కొబ్బరి పొడి, గరం మసాలా అయితే వేయాలి. అవి మధ్యలో 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి అయితే అప్పుడు వేద్దాము. చూడండి, ఇలా అయితే ఆల్మోస్ట్ అలంతా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి, గరం మసాలా అయితే వేస్తున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేస్తే ఇక్కడ వాటర్ ఉంది కదా, కొంచెం గ్రేవీ లాగా రావడానికి నేనైతే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం గుజ్జుగా ఉండడానికి అయితే కావాలనేసి నేను మళ్ళీ పెట్టుకున్నాను. మీకైతే కొంచెం పులుసులాగా ఉండాలనుకుంటే త్వరగానే దించేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే చాలు, బాగా ఉడికిపోతుంది అనమాట కూర. తర్వాత అయితే ఇంకా కొత్తిమీర వేసుకొనేసి దించేద్దాం అనమాట. నేనైతే బగారా రైస్ చేశానన్నమాట. మటన్ కర్రీ బగారా రైస్ బాగుంటుందనేసి, చపాతీలో కూడా బాగుంటుందని. చూడండి, నాకు కొంచెం గుజ్జు కావాలి కాబట్టి నేను ఒక 1 విజిల్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూసేయండి, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బగారా రైస్, మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బగారా రైస్ కూడా ఓన్లీ మీరు ఆనియన్స్ వేయించేసుకొని అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత రైస్ అయితే వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి అలా కలుపుకోండి. సాల్ట్ వేసి వాటర్ వేసేస్తే బగారా రైస్ అయితే అయిపోతుందన్నమాట. 2 పచ్చిమిర్చి చీలికలు వేసేస్తే చాలా బాగుంటుంది. మసాలా దినుసులు కూడా వేయండి. చెక్క లవంగాలు అవి ఉంటాయి కదా, బిర్యానీ ఆకు అలా వేస్తే కొంచెం టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, మన మటన్ కర్రీ ఎంత బాగుందో. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బాయ్.